అందరికీ నమస్కారం. అందరికి నమస్కారాలు. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి అవధాని గారి శ్రీ సిద్ధయోగి చరిత్ర 9వ భాగం ఈరోజు నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య పఠనం చేస్తున్నారు. వారికి స్వాగతం. నీరేజాంబిక రూప నీరేజాంబక సమాన నిర్మాణ చనౌ నీరేజాంబక భూతి నీరేజాంబక సమాన నిరవధిక కృపా. నిన్నటి భాగంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వద్ద సిద్ధయ్య శిష్యుడిగా కుదురుకున్నాడు. తల్లిదండ్రులు కూడా అంగీకరించారు, ఆయనకి అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఈ కథంతా నిన్న చూసాం. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర ఉన్నటువంటి సిద్ధయ్యని ఆయన చాలా విషయాలు చెప్పుకుంటూ ఆయన గురువుకి శుశ్రూషలు చేస్తున్నాడు. సిద్ధయ్య ఆయన కూడా సొంత కుమారుడిలాగా చూసుకుంటూ ఆయనకి ఎవరు విన్నా ఎవరు వినకపోయినా ఎవరు ఉన్నా లేకున్నా ఆ శిష్యుడికి ప్రథమ శిష్యుడిగా చేసి అనేక విషయాలు ఆయన బోధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో స్వయంగా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కుమారులకి సిద్ధయ్య అంటే ఒక రకమైన కోపం కలిగి, ఈర్ష్య కలిగి, ఎట్లా అయినా సిద్ధయ్యని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అని వాళ్ళు పన్నాగం పన్నారు. అవన్నీ కూడా ఇవాళ భాగంలో మనకు వస్తాయి. సిద్ధ, ఇక మీదట మా యొద్దన్ని ఉండరాదు, ఇష్మత్ పురిగిన్ సిద్ధముగానే తెంచి ముద్దుగా తల్లిదండ్రులకు మోదం విడుమా అని చెప్పారు. ఎవరికి? సిద్ధయ్యకి. ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కుమారుడు. అయ్యా, నువ్వు ఇక చాలు, ఇక మీదట మా ఇంటి దగ్గర ఉండద్దు, నువ్వు నీ ఊరికి నువ్వు వెళ్ళు అని చెప్పి. ఎందుకంటే మా నికేతనమందు అన్ని చోట్ల తిరుగుచు ఎల్ల వస్తువులను తాకి మైలపరచెదవనుచును మా కులస్తులు అందరూ ఆక్షేపణము చేయుచుందు రేపు. సరే, నీలాంటి వాడిని దూదేకుల కులంలో పుట్టినటువంటి ఒక మహమ్మద్ యాదవ్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవటం, ఇది సాటి కులస్తులకు అందరికీ నచ్చటం లేదు. అలాగే అగ్రజాతి వారమగునట్టి మా ఇంట అంటరాని వాడవు ఉంట తగదు, కాన నేడో రేపో మా నెలవును వీడి తీరవలయు కొంప చేరవలయు అని గట్టిగా ఆయనకి చెప్పారు. ఆయన ఏమన్నాడు? మీకు ఏనాడు నేను అపకారం చేయలేదు, ఒక ఎగ్గు మాట పలకలేదు, ఈ రకంగా అనటం న్యాయమేనా? ఎటనుండమనెదరో అటనే ఉండేదను, దేనిని అంటను అని ఆయన చెప్పేది. ఆయన ఇలా చెబుతున్నటువంటి సిద్ధయ్యని ఇంకా ఏం చేయలేక, ఇలా కాదులే, వీడు ఇట్లా వెళ్ళడు, తల్లికి చెప్పుకుందాం, 4 రోజులు అన్నం పెట్టకపోతే వాడే పోతాడు అని చెప్పేసి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లికి ఏం చెప్పారు? సిద్ధయ్యుడిని ఇక్కడ ఉండటం వల్ల మాకు మర్యాద తగ్గుతోంది, వాడు వేదాంత రహస్యాలని నేర్చుకుంటున్నాడు, ఆ తర్వాత మమ్మెవరు గౌరవిస్తారు, వాడు ఉత్తరాధికారి అవుతాడు, కాబట్టి వాడిని ఏ రకంగా అయినా వెళ్ళగొట్టాలి, నువ్వే దానికి చేయాలి అని చెప్పేసి తల్లిని అడుగుతారు. ఏం చేయమంటారు తల్లిని?
4 రోజులు అన్నం పెట్టకుండా వాడిని మాడిస్తే వాడు వెళ్తాడు అనేది ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది. జనని సిద్ధుడు స్థాయిగా మన నివాస స్థానమను నినన్ అనరన్ పూజ్యుడునై మఠమునకు అధ్యక్షుండుగా నోపు. అది వాళ్ళ భయం. అక్కడ శిష్యుడయ్యి పూర్తిగా అక్కడే ఉండేటట్టయితే కొంతకాలానికి అతని ప్రాబల్యం పెరిగిపోతుంది, అతను మఠాధ్యక్షుడు అవుతాడు ఉత్తరోత్తర. మీరిన కార్యమును చక్క చేసుకును నేరీతిని పొసంగును తకాలున వాణిని తన మందిరమునకును ఆలోచించి పంపందగున్. వెంటనే వాడిని ఇక్కడ నుంచి కూడా వాడి మందిరానికి అక్కడి నుంచి వదిలేసి వారి ఊరికి పంపించేసేయాలి అనేది ఎలా. దానికి తండ్రితోటి ఈ మాట చెబుదామా అంటే ఆయన కోపం వస్తుంది, ఆయన వినడు, ఒప్పుకోడు కూడా. అందుచేత తల్లికి చెప్పడం మొదలుపెట్టాడు. వానికి అన్నపానంబులెడకున్న తానే పోవు నింటి దారి బట్టి మది తలప నిధియ సదుపాయమని తెలప జనని ఇటులనే తనయులకు. అన్నపానాలు ఇవ్వద్దు అని చెప్పి అన్నందువల్ల ఆ తల్లి ఏమంటోంది, సుతులారా ఇటు తెలపగా తగునే మీ సోదరులట్లు సమంచిత భావంబుల సిద్ధనిన్ గనినచో శ్రేయంబగు మీకు. మీ పితరుండ అతని ఎలవేళన్ కడుం ప్రేమించుచుండగా నే వ్యతిరేకంబుగా నిర్దయిందనట భావ్యంబవునే యోజింపగన్. మీ నాన్నగారు ఆయన నిత్యం దగ్గర కూర్చోబెట్టుకుని శిష్యుడిగా ఇచ్చేసి ఎంతో ప్రేమతోటి అతనికి విద్యాబుద్ధులు నేర్పుతుంటే అతన్ని నేను కాదని అతని ఏదన్నా చేస్తే అది మరి మీ నాన్నగారికి కూడా కష్టం కలుగుతుంది కదా, ఇది సమంజసం కాదు కదా. పతిని అనుసరించి మెలగని అతివకు ఇహమందు పరమందున గతులు ఏ స్థితి కలుగును. పతిభక్తియే సతికి పరమధర్మముకు విచక్షణ చేయన్. కాబట్టి భర్త ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవాలి, అలా నడుచుకున్నప్పుడే సతికి పుణ్యగతులు కలుగుతాయి. కాబట్టి నేను కూడా ఏం చేయలేననేటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, బాల్యమున తండ్రి ఆజ్ఞయవు వనమునందు ప్రాణనాథుని ఆజ్ఞ వార్ధకమునందు. బాల్యమున తండ్రి ఆజ్ఞ యవనమునందు, యవనంలో తండ్రి ఆజ్ఞ. బాల్యమున తండ్రి ఆజ్ఞ, బాల్యమున తండ్రి ఆజ్ఞ, యవనమునందు ప్రాణనాథుని ఆజ్ఞ, వార్ధకమునందు తనుల ఆజ్ఞ. ఇది మనుస్మృతిలో చెప్పినటువంటి ఒక శ్లోకానికి మక్కి అనువాదం. చిన్నతనంలో బాల్యంలో తండ్రి చూసుకుంటాడని, యవనంలో భర్త చూసుకోవాలని, వార్ధక్యంలో కొడుకులు చూసుకోవాలి అని చెప్పి చెబుతూ స్వాతంత్ర్యము అతివకు ఎందేని కలదే అని ప్రశ్న చివరిలో. అతివకు స్వాతంత్ర్యం ఉండదు అనేది మనుస్మృతిలో చెప్పినటువంటిది. దాన్ని ఇక్కడ ఈయన ప్రస్తావించారు. ఆ రకంగా ఆ పిల్లలు ఒక ఒత్తిడి తెస్తున్నారు తల్లి మీద. దానికి ఆమె ఏం అనలేక ఏదో విధంగా మీ తండ్రి గారితో మాట్లాడుతాను, చెప్పి పంపిస్తాను పోని అని చెప్పి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామికి చెప్పింది. ఏం చెప్పింది, ఇతన్ని ఇక్కడ మనం ఉంచుకున్నట్టయితే దీనివల్ల కులంలోనే కాకుండా మన పిల్లలతోటి కూడా, బంధువులే కాదు మన పిల్లలతోటి కూడా వైరం కలుగుతోంది. ఈ ఇబ్బందిని తప్పించాలంటే వాడిని ఇక్కడి నుంచి పంపించమనండి. పంపించేస్తే అంత కాకపోతే ఆత్మవిచారం నేర్చుకోవాలంటే అప్పుడొకసారి వస్తాడు. వారానికో 10 రోజులకో నెల రోజులకో వచ్చి నేర్చుకుంటాడు, దాంట్లో ఇబ్బంది లేదు. అంతేగాని ఇక్కడ పూర్తిగా ఉండటం సమంజసం కాదు అనేది గోవిందమ్మ గారి మాట. అలా వీరబ్రహ్మేంద్ర స్వామికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసి ఆయన ఏమన్నాడు, ఆయన తొందరగా ఒప్పుకోడు కదా, మీరు ఎన్నన్నా చెప్పండి నేను వాడిని వదిలిపెట్టననే అంటున్నాడు కదా. వదిలిపెట్టనని స్పష్టంగా చెప్పాడు. దాన్ని సమర్థిస్తూ ఇంకా కొన్ని మాటలు కూడా చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడంటే, కులముతోనేమి పని, వాని గుణము నిన్న వలదే మహితాత్ములకు అంటుగలదే సఖియా. ముఖ్యమైన మాట అది.
గుణం ప్రధానం, కులం కాదు అని మహాత్ములుగా అంటున్నదా అన్నాడు. అలా చెబుతూ ఒక చక్కని పురాణాల్లో చెప్పినటువంటి కొన్ని అంశాలని ఈయన ఇక్కడ ప్రస్తావన చేశారు. బోయ కులంబునం పుట్టిన వాల్మీకి అమలాత్ముడగుట బ్రహ్మర్షిగాడే వేషకాంతకుద్భవించినట్టి వశిష్ఠుడు అమలాత్ముడగుట బ్రహ్మర్షిగాడే బెస్త చేడే గుణావిర్భవించిన వ్యాసుడు అమలాత్మగుడగుట బ్రహ్మర్షిగాడే చండాల యువతికి జన్మించిన మతంగుడు అమలాత్ముడగుట బ్రహ్మర్షిగాడే అల్పకులైన సుజ్ఞానులగుదురేని అవని అగ్రత్వములను పూజ్యతను గనరే వారిన స్పృశ్యుల అనగలవారు గలరే సిద్ధడ అట్టిడుగాడే యోజింపకాంత. ఇందులో ఈ శిశు పద్యంలో వైవిధ్యం కూడా ఉంది. పద్య శిల్పం తెలిసినటువంటి వాడికి ఈ పద్యంలో ఉన్న శిల్పం ఏమిటో అర్థం అవుతుంది. ఏమిటంటే ఇందులో 2, 4, 6, 8 పాదాల్లో 4 సార్లు ఒకటే పాదాన్ని ప్రయోగించారు. అమలాత్ముడగుట బ్రహ్మర్షిగాడే, అమలాత్ముడగుట బ్రహ్మర్షిగాడే 4 లైన్లు అవే ఉన్నాయి. ఈ మహర్షులు ఎవరెవరు అనేది మనకు ముందు చెప్పాడు. ఎట్లా? ఒకడు వాల్మీకి, ఈయన బోయన కులంలో పుట్టాడు. 2 వశిష్ఠుడు, ఈయన వేషకాంతకి జన్మించాడు, ఊర్వశి పుత్రుడు. 3 వ్యాసుడు, మత్స్యగంధికి పుట్టాడు. 4 మతంగుడు, మాదంగికి పుట్టాడు. ఇలా 4 మహర్షులు కూడా పుట్టుకతోటి గొప్పవాళ్ళు కాదు. అయితే అమలాత్ములగడం వల్ల బ్రహ్మర్షులయ్యారు. అందుకని ఈ పాదాన్ని మళ్ళీ 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 ఆయన 4 సార్లు ప్రస్తావన చేశారు. ముగిస్తూ కూడా ఏం చెప్పారు? అల్పకులైన సుజ్ఞానులగుదురేని అవని అగ్రత్వమునను పూజ్యతను కనరే. వీళ్ళంతా కూడా అదే ఉదాహరణ. ఈ 4 కూడా ఇలా అయ్యారు కదా. కాబట్టి ఇక్కడ జ్ఞానమే ప్రధానం, కులం ప్రధానం కాదు అని చెప్పి చెబుతూ తన మాట కూడా స్పష్టంగా చెప్పాడు. చివరిలో ఎలా చెబుతున్నాడు చూడండి. కొమరులు అలిగినను అలుగని కులము వారు నింద చేసిన చేయని నీకు భారముగను తోచిన తోచని సుగుణుడైన సిద్ధని వెళ్ళిపోమ్మని చెప్పనవలా. అది ఆయన స్పష్టంగా చెప్పిన మాట. ఏమిటి? కొడుకులు అలిగితే అలుగుతారు, కులం వారు నింద చేస్తే నింద చేస్తారు, నీకు భారమైనా సరే అయినప్పటికీ సుగుణుడైనటువంటి సిద్ధని వెళ్ళిపోమని చెప్పను. ఇంకా ఎదురు ఆడలేక ఇంకేం మాట్లాడటానికి చేతగాక ఆమె అక్కడి నుంచి కొడుకులకు వచ్చి చెప్పింది, అయ్యా మీ నాన్నగారు నేను చెప్పి చూశాను, వినలేదు. ఆమె పరిస్థితి ఎలాంటిదంటే, కరోమనిన మిగుల కప్పకు కోపంబు విడువమనిన పనికి పుదుల కోపము అనిన చందమాయే. ఇది ఒక సామెత. అది చక్కగా పద్యంలో ఒదిగింది. ఈ ఆడవాళ్ళ పద్యంలో ఒదిగింది. కరవం అంటే మిగుల కప్పకు కోపం, మిగులమన్న కప్పకు కోపము, విడువమన్న పనికి కోపము. పని అంటే పాము, విడవమంటే పాము కోపం. ఇలా తన పరిస్థితి అలా ఉంది అని ఆమె బాధపడింది. అటు భర్తకి చెప్పలేదు, ఇటు పిల్లలకి చెప్పలేదు. ఈ మాటలకి ఈ పిల్లలే కోపించుకుని చివరికి ఏమంటున్నారంటే, సరే ఆ బాధ ఏదో మీరే పడండి, మీరే ఉండండి, మఠంలో అన్ని సుఖంగా ఉండండి, లేకపోతే అన్ని మర్యాదలు పొందండి, మేము అడవులకు పోతాము అని పిల్లలు కొంచెం మొండికేశారు, మారాన్ చేశారు. దానికి ఆమె వెళ్తా ఉన్నటువంటి పిల్లల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడి వాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకొచ్చి, సరేరా నాయన మీరు చెప్పినట్టే నేను చేస్తాను, వాడిని ఏదో రకంగా కష్టపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటట్టు చూస్తాను అంటుంది. ఆ రకంగా వాళ్ళని ఒప్పించి మళ్ళీ లోపలికి తీసుకొస్తుంది.
కన్న కడుపు దీపికి లొంగిపోయి ఏదో రకంగా సిద్ధరికి కష్టాలు కలిగిద్దామని చెప్పేసి అనుకుంటుంది. ఆ అనుకున్న భావం కూడా ఇప్పుడు ఒక శీర్షపద్యంలో చెప్పారు ఆయన. అలా సిద్ధనికి భోజనాదులందునను మిక్కిలి చిక్కులను కలిగింతునేని నిలువజాలక తన నిలయంబున కుచను తనకున్న గురునితో తనదు దశలు విన్నవించిన సిద్ధనికెందులగిడు చిక్కులిడుటయని అనుచునను గురుండడుగు సిద్ధని నిలుపుకొనుట నందనులగిపోతుండినను వగచి సుతుల బతిమాలి తోడి తెచ్చి తిని సుతులే చన్నచో ఇంట నేనుండజాలనని తెలుపుదును పుడపుడే నీ కలతనుంది వేగ సిద్ధని పురి కంపివేయకుండే. ఇది ఊహ. ఏమని భోజనాలు పెట్టేటప్పుడు కష్టం కలిగిద్దాం, దాంతో వాడు ఉండలేక తన నిలయానికి వెళ్తాడు. అలా కాకుండా గురువుతో చెప్పుకున్నాడు అనుకుందాం కష్టాలని. అప్పుడు సిద్ధనికి ఇట్లా ఎందుకు కష్టాలు కలిగిస్తున్నావు అని నన్ను అడిగితే, కొడుకులు ఇలా వాళ్ళు ఇష్టపడటం లేదు కాబట్టి ఇట్లా ఉండాల్సి వస్తుందని చెప్తుంది. అలా చెబితే అప్పుడైనా సిద్ధుడిని పంపిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం, ఒక ఊహ లోపల 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 తాను ఆలోచించుకుంటాం. బయటకు అనలేదు ఇందులో ఏ ఒక్క మాట కూడా, లోపల ఆలోచించుకున్నది అంతా. సరే, అక్కడ ఏం జరుగుతుంది? ఈ సంగతులేవి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఎప్పట్లాగానే ఇంటికి వెళ్ళమంటున్నాడు, పని చేయమంటున్నాడు, ఇక్కడికి రమ్మంటున్నాడు. ఇలా ఆయన పని ఆయన చేయిస్తున్నాడు. చూడండి, తనర గురుండు ప్రాతకాలమున మఠంబున నుండి ఇంటికే ఏ పనికో సిద్ధాయను పంబ అతడేగి జననిరో గురునాజ్ఞనాలింపుడని యొక్క మూల ఒదిగి కూర్చుండియుండినా. ఇట్లా ఆయన ఏదన్నా ఒక పని, ఇంటికి వెళ్ళు ఆ బంధువుడు ఈ బంధువుడు అని పంపిస్తే అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ ఏదైనా పని ఉందేమో అడుగుతున్నాడు, ఒక మూలకు ఒదిగి కూర్చుంటున్నాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి స్వేచ్ఛ లేకుండా ఉన్నది. ఇది చూసి ఒక దూతిక గమనించి పరిచారిక ఆ పని చేసేది ఊడవటం దగ్గర, కలాపి చల్లటం దగ్గర, అలాంటి పని మనిషి ఏం చేసిందంటే ఇదే అలుసుగా తీసుకుని సిద్ధయ్య మీద తన నోరు బారేస్తుంది. ఇక్కడికి పో, అక్కడికి పో, అడ్డం వస్తున్నావు, లేకపోతే చిమ్మేటప్పుడు నీళ్లు వాడు కదలకపోతే కలాపి మీద చల్లటం, ఇలా అతన్ని వేధించింది. ఇట్లా కొంత జరిగింది. అయినా కూడా ఇద్దరు ఎప్పటిలాగానే ఎలాంటిది జరగనట్లే, ఎలాంటిది తెలియనట్టే చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. తిండి తిన్నా తినకపోయినా అది కూడా తర్వాత వస్తుంది. గురుని వెంబడి వచ్చి కూటికి కూర్చున్న వెసనొక్క పని చెప్పి వీధి కనుపు. ఆ వ్యవహార శైలిలో వేదాన్ని ఈ పద్యంలో చూపిస్తున్నాడు. ఏం చెబుతున్నాడు? గురుని వెంబడి వచ్చి కూటికి కూర్చున్న వెనకనొక్క పని చెప్పి వీధి కనుపు. వాళ్ళతో పాటు భోజనం చేయనివ్వటల్లా, భోజనానికి వచ్చి కూర్చోగానే వాడికి ఏదో పని చెప్పి బయటకు పంపిస్తాం. పనిని తా నెరవేర్చుకొని వచ్చి కూర్చున్న మళ్ళీ రా బొమ్మని వెళ్ళనంపు. ఆ పని పూర్తి చేసి వచ్చి కూర్చుంటే మళ్ళీ రా వెళ్ళు అని మళ్ళీ పంపించేస్తాం. అందరూ తిని చన్నయ్య బుడన్న అన్నం అడిగిన అయిపోయలేదు బొమ్మను జుబలుపు. అంతా అయిపోయిన తర్వాత వచ్చిస్తే అప్పుడు కూడా అన్నం పెట్టట్లేదు. ఏముంటుంది? అయిపోయింది పొమ్మంటాం. పెందలెక్కడ వచ్చి పెట్టుమన్నమటన్న మును పెట్టవలని నీకు అనుచు గదుము. ముందు పెట్టడానికి అందరికన్నా ముందు నీకు పెట్టాలా అని కదుగుతోంది. అయిపోయిన తర్వాత పెట్టడానికి కూడా పెట్టలేదు. ఏముంటుంది? అయిపోయింది పొమ్మంటుంది. మఠమునకు ఇంటికి పలుమారు త్రిప్పి పంపుటగా అని ఒకప్పుడైన తినుమటంతును కరుణతో తిండి పెట్టదాయ గోవిందమాంబ సిద్ధయ్యా. ఇట్లా అతనికి తినడానికి కూడా పెట్టిన పరిస్థితి. సరే,
పొట్టిగనలేని వస్తువు గట్టిగా తెమ్మనుసు పనుపగా తేకున్నను తిట్టుచు సిద్ధని చెవ మెలిబెట్టి విసిగి పొమ్మటంచు పెళ్ళున కొట్టం. ఇలా లేని వస్తువుని అడగడం, ఆ వస్తువు తేలేకపోతే కొట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసింది అన్నట్టుగా దీంట్లో చూపిస్తున్నాడు. ఇతని పరిస్థితి ఏంటి? ఈ విషయం గురువు గారికి చెప్పుకుంటే ఆయన కోపంతో ఎక్కడ శపిస్తాడు అనేటువంటి భయంతో ఆయన విషయాన్ని గురువుకి చెప్పటం లేదు, చెప్పడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాడు. ఇలా జరుగుతున్నంతలో ఇప్పటికీ వెళ్ళటం లేదు. ఏం జరుగుతుంది? తిండి పెట్టకపోయినా కేవలం గురు ప్రసాదం వల్ల బతుకుతున్నాడు. ఆ గురువు గారు మిగిలిపోయిన ప్రసాదం ఏదో పెడితే అది తింటున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మరి ఆయనకి ఎంత ఓర్పు ఉందో ఊహించడం కష్టం. చూడండి, తిట్టువారు తిండి పెట్టని వారును కొట్టువారు కలిగి గురుని పాదసేవ వేటడాయే సిద్ధని కరయిగా ఎంత ఓర్పు కలదో అని ఎవరికి ఎరుక. ఇది తిట్టినా కొట్టినా తిండి పెట్టకపోయినా ఆ స్థానాన్ని మాత్రం వదిలిపెట్టకుండా అక్కడే ఉంటూ గురు సేవ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు గురునందనలు ఏం చేశారంటే, ఇట్లా కాదయ్యా, వీడు ఇట్లా కూడా వెళ్ళలేదు, వీడిని పట్టుకుని కొడదాము ఏదో ఒక సందర్భంలో చూసుకునేని వాడిని కొట్టారు. మెడబట్టిరి, సిద్ధని ధర పడనెట్టిరి, కింద పడిన పైయేరి చెవులు వడబెట్టిరి, గుదెల జడాబడగొట్టిరి, గాయములను వడసి తప్పింపన్. ఇట్లా అతన్ని చేసుకున్నారు, కొట్టారు. ఈయన కూడా ఎలాంటి ఎదురు తిరగకుండా దెబ్బలు తగులుతున్నా కూడా సహించుకుని ఓర్చుకుని ఎలా అంటున్నాడు చూడండి. రేటుకు రేటునకు వీరేశ్వరాయను, దెబ్బ దెబ్బకు అబ్బో దేశికాయను, గుద్దు గుద్దునకును గురువరాయను, సిద్ధడేమి చేయు కర్మం ఎటుల తప్పు. ఈ రకంగా ఆయన సిద్ధయ్యని కొడుతున్నా కూడా సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామిని మాత్రమే వేడుకుంటున్నాడు, ఆయన తలుచుకుంటున్నాడు. ఇక చివరికి ఇవే దేవుడవు, ఇవే నా గురుడవు, ఇవే తండ్రివవు నంచునే భావం మందున నమ్మి తావక పదాబ్జ ద్వంద్వమును కొల్చు నన్ను ఈ వేళలన్ తనుమంచు నీ తనయులు ఎంతే కొట్టుతున్నారు, ఇదే రావే చూడవే పోవే సదయ వీరబ్రహ్మ విశ్వేశ్వర అని మొరబెట్టుకున్నాడు గురువుకి. చివరికి ఈ పద్యం కూడా భాగవతంలో రావే ఈశ్వర కావే వరద సంరక్షించు భద్రాత్మక అనేటువంటి పాదాన్ని గుర్తు చేస్తోంది. రావే చూడవే ప్రోవవే సదయ శ్రీ వీరబ్రహ్మ విశ్వేశ్వర అని. ఆ రకంగా తనకి నీవే దిక్కు అని చెప్పేసి ఆయన్ని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆయనకి ఏదో జపం చేసుకుంటూనో మఠంలో యోగంలో ఉన్నటువంటి ఆయనకి ఈ అరుపులు చెవినబడి దిగ్గున లేచి కోపోద్దివిత మానసుండై చక్షుత్వమున అగ్నిగణములు ఉపతిల పండ్లు పటపడం దొరుకుతూ మేఘ గంభీర ధ్వానముతో ఓరి కఠినాత్మలారా నిర్దోషికు సిద్ధని కొట్టుతుంటారా, నేను ఇదే వచ్చుతున్నాడు అని పరిగెత్తి వచ్చు. ఆ రకంగా వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడికి తిట్టుదునా ఇలు వెళ్ళగా నెట్టుదునా, తిరుగులేని నెరిశాపం ముందు పెట్టుదునా, చేకొలదిగా కొట్టుదునా, ఏమి చేదు క్రూరుల మిమ్మల్ని అని కొడుకుల్ని మందలించాడు. సిద్ధన్ని ఇట్లా చేస్తున్నందుకు ఏం చేయాలి? మిమ్మల్ని తిట్టాలనా, నెట్టుదునా, కొట్టుదునా, ఏం చేయాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. అలా ప్రళయకాల రుద్రుల్లాగా కనిపిస్తున్నటువంటి వీరబ్రహ్మేంద్ర తట్టుకోలేక ఆయన శరణు వచ్చారు వీళ్ళంతా కూడా. అప్పుడు చివరికి మళ్ళీ సిద్ధయ్యే, అది వాళ్ళు తెలిసి చేసే పని కాదు అని సమర్థిస్తాడు. చివరిలో మాట ఏంటంటే, ఎవరిని వదిలిపెట్టలేదు, కొడుకుల్ని అన్నాడు, ఆర్యను కూడా అన్నాడు. ఒక మాట, సిద్ధనికి అన్నము పెట్టక గద్దింపుచు నిలువనీక పడు త్రిపుచు రావద్దని తెగ చెప్పేదవా ముద్దియ, నిన్నెట్లు శాంతమున మన్నింతో అని కొడుకుల్ని భార్యని అందరినీ కూడా ఆయన గట్టిగా మందలించాడు. అప్పుడు సిద్ధయ్య ఇంకా మితిమీరితే ఏం చేస్తాడో ఆయన కోపానికి అని అప్పుడు సిద్ధయ్య నోరు చేసుకుని ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు?
యోగ సాధనకు మహోపయుక్తమటంచు ఉపవాసములను నన్నుంచుచుండు. నన్ను సాగి పెట్టి ప్రేమను విడనీక విడజాలక తేపకు గణనన్ను త్రిపుచుండు. తమ సేవలకు లోడు సమకూడునని నన్ను కడువడి బొమ్మని గదుముచుండు. చనువునిచ్చిన నిండ జాగు సేయునటంచు కరుణమాలిన రీతి కసరుచుండు. కాని నాయందు నిర్దయ గుని కాదు ఇందు మాయమయైన గోవింద మాంబయందు తప్పొక ఇసుమందయైన లేదు. కాననామం క్షమింపగదే నన్ను ఎన్నిసార్లు తిప్పింది నిజమే, కానీ ఎందుకు తిప్పింది? ప్రతి 4కి 4 సమాధానాలు, 4 ఇంతకుముందు 4 దోషాలకి, ఇక్కడ 4 అభియోగాలకి 4 సమాధానాలు చెప్పాడు ఈ పద్యంలో. ఇంతవరకు చెప్పుకుని ఇవాళ అవుతాం. యోగ సాధనకు మహోపయుక్తమటంచు ఉపవాసములను నన్ను ఉంచుచుండు. నాకు అన్నం పెట్టలేదు, ఉపవాసం ఉంచింది. ఎందుకు? అక్కడైతే కోపంతోటే, కానీ ఇక్కడ ఈయనేమంటున్నాడంటే మహోపయుక్తము, యోగ సాధనకు ఉపవాసం ఉండటం అనేది గొప్ప ఉపయోగము అని. తద్వారా యోగం చక్కగా చేసేదానికి అవకాశం ఉంటుంది. యోగ సాధనకు మహా ఉపయుక్తమటంచు ఉపవాసములను నన్ను ఉంచుచుండు. నన్ను సాకి పెట్టి ప్రేమను విడజాలక తేపకు నన్ను త్రిప్పుచుండు. నన్ను పెంచుతోంది కాబట్టి ఆ పెంచుతున్నటువంటి ప్రేమను చూపడానికి నన్ను దూరం పెట్టలేక మళ్ళీ నన్ను వెనక్కి రమ్మంటోంది. మళ్ళీ తేపకు నన్ను త్రిప్పుతుంది అనేక సార్లు చూడాలనే ఉద్దేశంతో. తమ సేవలకు లోటు సమకూడునని నన్ను కడువడి పొమ్మని గదుముచుండు. మీకు చేయాల్సినటువంటి సేవలకి ఏదన్నా లోటు జరుగుతుందేమో, లోపం జరుగుతుందేమో, ఆలస్యం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళమని, తొందరగా వెళ్ళమని చెప్పేసి గదుముతూ ఉంటుంది. చనువునిచ్చిన ఇంట జాగు చేయునటంచు కరుణమాలిన రీతి కసరుచుండు. ఇలా ఏదన్నా ఒకవేళ చనువునిచ్చినట్టయితే దగ్గరికి కూర్చుంటాడేమో, ఆలస్యం చేస్తాడేమో, పని చేయడేమో అనేటువంటి దాంతో కరుణమాలిన రీతి కసరుచుండు. కానీ నా యందు నిర్దయ భూని కాదు. ఈ పై 4 కారణాల చేత నన్ను కసిరింది, లేకపోతే పొమ్మన్నది, రమ్మన్నది, ఇవన్నీ ఉన్నాయి, కానీ నా యందు నిర్దయతోటి మాత్రం కాదు. ఇందు మాయమ్మ అయిన గోవింద మహాత్మ యందు తప్పు ఒక ఇసుమంపై అయినా లేదు. కాన ఆమెను క్షమింపగదే మహాత్మ అని సిద్ధయ్య ప్రార్థించాడు. ఆ ప్రార్థనతో ఆయన కొంత కోపం తగ్గింది. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పేసి వాళ్ళందరికీ కూడా గట్టిగా హెచ్చరికలు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ క్రమంలో తెలిసి తెలియక మేమిట్టు సలిపినారం ఇప్పుడు మా నేరములు క్షమింపు మార్యా సిద్ధనికి నీకు మేము ఇక చేయమిప్పుడు తప్ప మీ మాట నీకు పాదముల సాక్షి అని వాళ్ళంతా కూడా ఒక మాట మీద ఇలాంటి పనులు చేయము, ఇంకా మీ మాట మీ పాదముల సాక్షి అని ఆయనతో చెప్పారు. ఆ తర్వాత ఎవరి దోన వాళ్ళు వెళ్ళారు. ఈ క్రమం తర్వాత మిగతా భాగం అంతా కూడా ఈ ఆశ్వాసంలో యోగానికి సంబంధించి పూర్తిగా సిద్ధాంతం చాలా ఉన్నాయి. దీంట్లో యోగానికి సంబంధించి చాలా విషయాలు చెప్పాడు. ప్రపంచోత్పత్తి కానీ, పిండోత్పత్తి కానీ, ఇలా ఛాయాపురుష లక్షణం కానీ, అష్టాంగ యోగాలు కానీ, అనేక యోగ శాస్త్ర రహస్యాలని చాలా తేలికైనటువంటి పద్యాల్లో చెప్పారు. సగభాగం ఇది ఉన్నది. బహుశా రేపటి నుంచి ఒక 2 సార్లు చెప్పుకుంటే కానీ ఇది పూర్తి కాదేమో బహుశా. ఈరోజు ఇంతటితోటి స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి అవధాని గారి శ్రీ సిద్ధ యోగి చరిత్రము 9వ భాగం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.